నిజంగా భయం ఉన్నదానివే అయితే నువ్వు నలుగురిలో పాట పాడతావటే. నీ గొంతు నీది కాదు, నా కూతురు రూపారాణిదన్న విషయం మర్చిపోయావా? నీ తమ్ముడి గుండెకు చిల్లు పడితే ఆపరేషన్ చేయించి ఆ చిల్లు పూడ్చడానికి నా దగ్గర అప్పు తీసుకున్న విషయం మర్చిపోయావా? ఏంటక్క ఇదంతా? నా కోసం నువ్విలా మాటలు పడటం? నీకోసమే కదరా. పర్లేదులే, నా గొంతు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి నేను ఇలాగే పాటలు పాడుతూ ఉంటే వాళ్ళు అలాగే తిడతారు కదరా పాపం. ఏం పాపమో ఏంటో అక్క, నిన్ను చూస్తుంటేనే నాకు పాపం అనిపిస్తుంది. ఒక్కోసారి నీకు తెలియకుండానే నీ గొంతులోంచి పాట బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది వాళ్ళకి తెలిసి వాళ్ళొచ్చి నేను ఇలా తిడుతూ ఉంటారు. ఎంతకాలం అక్కిలా? అప్పు తీరే వరకు. ఆ అప్పు ఎప్పుడు తీరుతుంది? ఆ కన్నయ్య ఎప్పుడు తీరాలనుకుంటే అప్పుడు తీరుతుంది. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు? పద. ఏమండి ఏమండి ఏమండి, శ్యామ వాళ్ళు ఇంకా రాలేదండి. వస్తారులేవే, గోవింద్ వెళ్ళాడుగా, ఎక్కడున్నారో వెతికి తీసుకొస్తాళ్లే. హలో, ఎవరు? నేనండి, పెళ్లిళ్ళ పేరాయన మాట్లాడుతున్నాను. నమస్కారం అండి, చెప్పండి. అవునా, అలాగా? ఎప్పుడు? ఇప్పుడా? అలాగేనండి, రండి రండి. ఏమైందండి? కొంప మునిగిందే. కాసేపట్లో మన శ్యామాని చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట. అదేమిటండి, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేయడమేంటి? గంట నుంచి నాకు ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నారట, లైన్స్ దొరకలేదట. సాయంత్రం ఆ అబ్బాయి ఊరెళ్ళిపోవాలట, అందుకని బయలుదేరి వచ్చేస్తున్నారు. కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు ఎలాగండి? టైం కూడా అట్టే లేదు. శ్యామేమో ఇంట్లో లేదు. సంబంధం చేయి జారిపోతుందో ఏమిటో. అమ్మాయిని చూసి కూడా ఇప్పటికి 14 సంబంధాలు చేజారిపోయాయి. ఈ సంబంధం అమ్మాయిని చూడకుండానే జారిపోతుంది, అంతేగా తేడా. అదేంటి శోభ అలా మాట్లాడతావు? నా కూతురికి బంగారం. అవునవును, బంగారమే, కాకి బంగారం. ఇది నేనంటున్న మాట కాదు. గతంలో మన బంగారాన్ని చూసి వెళ్లిన వాళ్ళు మొహమాటాలు లేకుండా మొహం మీదే అన్న మాట. అయినా అందం తెలివితేటలు ఉన్న అమ్మాయిలకి అంతంత మాత్రం సంబంధాలు వస్తున్నాయి. ఏమీ లేనప్పుడు గంతకు తగ్గ బొంతను చూసుకోవాలి గాని మంచి సంబంధాలు, గొప్ప సంబంధాలు అని చూసుకోకూడదు. అన్నీ చూసుకోవడానికి, అందర్నీ చూసుకోవడానికి ఆ దేవుడున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి విశ్వనాథ్, ఏదో మెషిన్ ప్రాబ్లం వచ్చిందని ఫోన్ చేశారు? అవును సార్, సెకండ్ యూనిట్ లో మిషన్ స్టాప్. షార్ట్ సర్క్యూట్ ఏమైనా అయిందా? అలాంటిదేమీ లేదు కానీ సార్, ఎలక్ట్రికల్ ఇష్యూ మాత్రం ఎక్కడో ఉంది, అది రెక్టిఫై అవ్వట్లేదు సార్. విశ్వనాథ్, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు టెక్నీషియన్ పిలిచి చేయించాలి కదా, అలా వదిలేయడం ఎంత పెద్ద ప్రమాదం. సారీ సార్. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. మీకు తెలుసు కదా, ఈ రోజు మా ఇంట్లో మా పేరెంట్స్ షష్ఠి పూర్తి ఫంక్షన్ ఉంది.
ఫంక్షన్ కి ఇచ్చేస్తున్న గెట్టలందరికీ ఈ శిలకమ్మ నమస్కారాలండి. ఆయ్ నాని ఇంద్రభవనంలో 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న కుక్కనండి. అయ్ బాబోయ్, కుక్కనంటే బాబో అనేసే తెలుగు కుక్కను కాదండి, సకసక వంట చేసే ఇంగ్లీష్ కుక్కునండి. ఏటు అయిద్దమ్మా అలా నవ్వుతున్నావు? ఇవాళ పంచల్లో మై కొట్టుకొని యాకరింగ్ చేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నాను. యాకరింగ్ కాదు, యాంకరింగ్. ఏదో ఒక రింగులే అమ్మా, అదే చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది నా గొంతు? నీ గొంతుకెట్టి చిలకమ్మా, పేరుకు తగ్గట్టు చిలక గొంతేనిది. థ్యాంక్స్. వైదేహి, వస్తున్నానండి. ఆయన పిలుస్తున్నారు, నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఏటో ఈ పెద్ద కోడలమ్మ ఎవరిని నొప్పించదు. అదే రెండో కోడలు ఐశ్వర్యం అయితే సెటపట్ల ఆడిపోయేది. చిలకమ్మా, వస్తున్నానమ్మ గారు. ఏటమ్మ గారు? సాయంత్రం ఫంక్షన్లోకి నేను చెప్పిన మెనూలో ఏ ఒక్కటి తగ్గినా నేను ఊరుకోను, అర్థమైందా? ముఖ్యంగా నాన్ వెజ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. క్యాటరింగ్ వాళ్ళు వచ్చాక నువ్వే జాగ్రత్తగా చెక్ చేయి. ఐశ్వర్యమ్మ గారు ఆడరా మజాక? అలాగే రమ్మ గారు. అరుణ్, నేను మళ్ళీ చేస్తాను. ఫంక్షన్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేయడానికి కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ డౌన్లోడ్ చేయమన్నాను కదా, చేసావా? తమరు చెప్పాక చేయకుండా ఉండడానికి బాబు గారిది గుండా బండా? అదే పనిలో ఉన్నాను ఐశ్వర్య. ఆల్రెడీ కొన్ని డౌన్లోడ్ చేశాను, పద చూపిస్తాను. ఎంతైనా పెద్దమ్మ గోరు ఏరుకోరు తెచ్చుకున్న అందమైన కోళ్ళయే. ఆ మాత్రం అదర్టి చెయ్యాలి మరి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. పెద్దమ్మ గోరు ఎంత మంచోరో అంత గట్టిది. దండం పెట్టాలనిపించే రూపం, భయపెట్టించే కోపం అమ్మగోరికి రెండూ ఎక్కువే. వసంత, ఎలా ఉందండి? బాగుంది వసంత. జస్ట్ బాగుంది అంతేనా? అద్భుతంగా ఉంది అంటారేమో అనుకున్నాను. నా దృష్టిలో అద్భుతం అంటే నువ్వే వసంత. అబ్బో, బానే ఉంది సంబరం. షష్టి పూర్తి చేసుకుంటున్నా ఇంకా కొత్త పెళ్లి కొడుకులా మాట్లాడుతున్నారు. నీలా భర్తను అర్థం చేసుకొని ఇంటిని పిల్లల్ని చక్కగా చూసుకునే భార్యుంటే ఏ భర్త అయినా నాలాగే మాట్లాడతాడు. నిజం చెప్తున్నాను వసంత, నువ్వీ ఇంట్లో ఉన్న మహా అద్భుతానివే కాదు, ఈ ఇంటి మహాలక్ష్మివి కూడా. ఆహా, అంటే తమరు మహావిష్ణువా? హాయ్, థ్యాంక్ యూ. పదండి. అత్తయ్య గారు, ఫంక్షన్ కి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయిపోయాయి. స్టేజ్ కి కావాల్సిన డెకరేషన్ అంతా ఈవెంట్ మేనేజర్ చూసుకుంటున్నాడు. ఇంకా నాకు చెప్పడం ఎందుకు? నువ్వు చూసుకుంటున్నావంటే అన్ని కరెక్ట్ గా జరుగుతుంటాయి. అలాగే అత్తయ్య గారు. రండి.
ఏరి అశోకు వైదేహి కనబడరే? రెడీ అవుతూ ఉంటారులేండి. చిలకమ్మ, రంగయ్య, వీరయ్య, ఎక్కడ చచ్చారా అందరూ? ఏటైపోయినది అమ్మగారు? ఇంకా ఏం కావాలి? ఇంట్లో ఇంత మంది ఉన్నారు, ఒక్కళ్ళ కంటికి కనపడలేదా అది? అఖిల్ బాబుకి చీకటంటే భయమనే కదా ఇంట్లో నలుపు రంగనేది కనపడకూడదు అని చెప్పేది. అయినా ఎవరు కట్టారు? ఈ నల్ల కట్టెని ఎవరు కట్టారు? వసంత, అఖిల్ బాబుకి చీకటంటే భయం గాని నలుపు రంగు కాదు కదా. అంటే నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావేమోనని. అవునండి, నా బిడ్డ విషయంలో ఎక్కువగానే ఆలోచిస్తాను. నా బిడ్డ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటాను. నాది అతి ప్రేమ అనుకోండి, అతి జాగ్రత్త అనుకోండి, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. చిట్టి పరిస్థితుల్లో వాడి జీవితంలో వాడి కంటికి నలుపు రంగు కనపడకూడదు. ఇంతకీ అక్కడ కర్టన్ కట్టింది ఎవరు? కొత్తగా పనిలో చేరిన బసవని కట్టుంటాడమ్మా. ముందు ఆ కర్టన్ తీసేయండి, తర్వాత వాణ్ణి పనిలో నుండి తీసేయండి. వెళ్ళండి. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఇంతకీ అఖిల్ బాబు వచ్చాడా లేదా? ఎక్కడికి వెళ్ళాడు వాడు? ఫ్యాక్టరీ నుంచి ఏదో ఫోన్ వస్తేనో వెళ్ళాడు డాడీ. ఫంక్షన్ రోజు కూడా ఫ్యాక్టరీకి వెళ్ళడం ఏంట్రా? తొందరగా రమ్మని ఫోన్ చేయండి. అయ్యో, పెళ్లి వాళ్ళు వచ్చేసినట్టున్నారండి. శ్యామ సంగతి నేను చూసుకుంటాను. ముందు మీరు వెళ్లి వాళ్ళని లోపలి తీసుకొచ్చి ఏదో ఒకటి కాలక్షేపం చేయండి. అలాగే. పదరా గోవిందు. నమస్కారం అండి. రండి. లోపలికి పదండి. రండి.
రండి. మా ఆవిడ హరిప్రియ. నమస్కారం అండి. నమస్కారం. మా కోడలు శోభ. నమస్తే అమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి. ఏమండి, తీసుకెళ్ళండి. రండి. పదండి. హే కృష్ణ, ముకుంద, మురారి, నువ్వే ఏదో విధంగా కాపాడు స్వామి. శ్యామ, తొందరగా రావి, రా. ఎక్కడికెళ్ళారే? నిన్ను చూసుకోటానికి పెళ్లివాళ్ళొచ్చారు. ఇదిగో ఈ చీర కట్టుకో. అబ్బో, కొత్త చీర. బుట్ట బొమ్మకి కొత్త చీర బాగుంటుంది. గుళ్ళో పూజారి దయతలిచి అమ్మవారి చీరలు ఇస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంత మంచి చీరలు కట్టుకునే అదృష్టం మనకెక్కడుండేది? కనీసం పెళ్లి చూపుల్లో కట్టుకోవడానికి కూడా మంచి చీర ఉండేది కాదు. ఇప్పుడుంది కదమ్మా. శ్యామ, నువ్వెళ్ళి కాళ్ళు చేతులు మొహం కడుకుని తొందరగా రెడీ అవ్వమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని రెడీ అవ్వు. ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదంటారు. ఇవన్నీ నాకెందుకులే కాని స్వీట్స్ అంట ఎక్కడ పెట్టారు? వంటగదిలో ఉన్నాయి, వెళ్ళి తీసుకోమ్మా. సరే సరే, మీ తెల్ల బంగారాన్ని తొందరగా రెడీ చేసి తీసుకురండి. అక్కడ వెయిటింగ్. మీ వదిన మాటలేం పట్టించుకోకమ్మా. ఎందుకు పట్టించుకుంటానమ్మా? అమ్మ తర్వాత అమ్మ లాంటిది. ఒక మాట అంటే తప్పేముంది? ఏం తప్పో ఏంటోనమ్మా. మీ నాన్న అన్నయ్యలు ఇద్దరు అమాయకులు కావడం వల్ల, వాళ్లకి పెద్దగా సంపాదన లేకపోవడం వల్ల ఈ ఇంటి బాధ్యత నేనెత్తిరి పడింది. దానికి తోడు వీడి అనారోగ్యం ఒకటి. మా అందరి కోసం నువ్వింత కష్టపడుతుంటే. మీకోసం కాకపోతే ఎవరికోసం కష్టపడాలమ్మా నేను? అయినా ఇది కష్టం కాదమ్మా, బాధ్యత. మీ అందరినీ సంతోషంగా ఉంచడం నా బాధ్యతమ్మా. మరి నిన్ను సంతోషంగా ఉంచటం ఎవరి బాధ్యత? అది ఆ కన్నయ్య బాధ్యత. కన్నయ్య ఉన్నాడుగా, కంగారెందుకు? మా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదండి. తరతరాలుగా మా జీవితం, మా జీవనం అంతా సన్నాయే. గుళ్ళో ఉత్సవాలైనా ఊళ్ళో పెళ్లిళ్ళైనా మా సన్నాయితోనే మొదలవుతాయి. ఇక మా అమ్మాయి గురించి అంటారా, పెద్దగా చదివించకపోయినా ఏదో మా స్తోమతకు తగ్గట్టు చదివించాం. కట్న కానుకలు పెద్దగా ఇచ్చుకోలేము. మావయ్య గారు, అమ్మాయి నచ్చిన తరువాత ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. ముందు వెళ్ళని అమ్మాయిని చూడనివ్వండి. అవునవును, ముందు అమ్మాయిని తీసుకురండి.
ఏ సంబంధమైనా కుదిరితే బావుండు. చూసావా కన్నయ్య, నాకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని అమ్మ వాళ్ళు ఎంత తొందరపడుతున్నారో. ఎవరెంత తొందరపడినా నువ్వనుకోనిదే నా పెళ్లి జరుగుతుందా చెప్పు? ఈ మాట నేను ఎప్పటి నుండో చెప్తున్నాను. నీకు పెళ్లి చేయాలంటే మనుషుల వల్ల కాదు, ఆ దేవుళ్ళే దిగి రావాలి అని. ఎవరి పెళ్ళైనా ఆ దేవుడు అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఆహా, మల్లెపూలు పెడుతున్నారా? పెట్టండి పెట్టండి. పెళ్లి కొడుక్కి అవన్నా తెల్లగా కనబడతాయి. తొందరగా కానివ్వండి, అక్కడ అమ్మాయిని చూడాలని పెళ్లి వాళ్ళు తొందరపడుతున్నారు. ఇప్పుడు చూడ్డానికి తొందరపడుతున్నారు, చూశాక వెళ్ళిపోవడానికి తొందరపడతారు. చూసింది చాలు, అక్కడ ఎదురు చూస్తున్నారు, వెళ్ళండి. త్వరగా రండమ్మా. రామ్మా. హలో గురువమ్మ గారు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మీ కస్టమర్ అదేనండి, శ్యామకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. బంగారం లాంటి సంబంధం అని అనుకుంటూ వచ్చింది ఈ కాకి బంగారాన్ని చూడటానికా? పిల్ల యాపిల్ పండులా ఉంటుందనుకున్నాను, నేరేడు పండులా ఏడ్చింది. దొండపండు లాంటి నా కొడుక్కి ఈ పిల్లనిచ్చి చేస్తే అందరూ నా కొడుకుని కాకి ముక్కుకి దొండపండు అంటారు. అయినా మీకెన్నిసార్లు చెప్పానండి పెళ్లి కూతురు ఫోటో చూడకుండా పెళ్లి చూపులకి వెళ్ళొద్దు అని? పెళ్లిళ్ళ పేరేకి మా అమ్మాయి ఫోటో ఇచ్చాం, మీకివ్వమని కూడా చెప్పావండి. మరి అతను ఎందుకు ఇవ్వలేదట?
బహుశా మా మావయ్య గారి గుండెల మీదున్న ఈ బొగ్గుల కుంపట్ని ఎలాగోలా దింపేద్దాం అనుకున్నాడేమో ఆ పెళ్లిళ్ల పేరయ్య. డైరెక్ట్ గా చూస్తే పిల్ల మీకు నచ్చుతుందేమో అనే ఆశతో మీకు ఫోటో ఇవ్వలేదేమో ఆ పెళ్లిళ్ల పేరయ్య. ఇంకా చూస్తూ నిలబడ్డారే? పదండి, మహా గొప్ప సంబంధం చూపించారు. పదండి పదండి. అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. అమ్మాయి రంగు నాకు ముఖ్యం కాదు. రంగుదేముంది, తెలుపునేమన్నా మనం కొరుక్కు తింటామా, నలుపునేమన్నా నమిలి ఉమ్మేస్తామా? సంగీత కుటుంబంలో పుట్టిన అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా కాస్తో కూస్తూ సంగీతం అబ్బే ఉంటుంది. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. ఒక్కగానొక్క కొడుకువి, నీకిష్టమైతే మాకు ఇష్టమే. మీ ఇద్దరికి ఇష్టమైతే నాకు కొంచెం కష్టమైనా కూడా నాకు కూడా ఇష్టమే. తప్పదు, ఏం చేస్తావు? నారాయణ గారు, నాకు రూపారాణి గారి పాటలంటే చాలా ఇష్టం. నీ గొంతు నీది కాదు, నా కూతురు రూపారాణిదన్న విషయం మర్చిపోయావా? నీ తమ్ముడి గుండెకు చిల్లు పడితే ఆపరేషన్ చేయించి ఆ చిల్లు పూడ్చడానికి నా దగ్గర అప్పు తీసుకున్న విషయం మర్చిపోయావా? ఆ అప్పు తీరే వరకు నీ గొంతు నీ పాట మా దగ్గర తాకట్టు పెట్టిన విషయం మర్చిపోయావా? ఎక్కడ పడితే అక్కడ పాట పాడే హక్కు నీకు లేదన్న విషయం మర్చిపోయావా? మీ అమ్మాయి రూపారాణి గారంతా బాగా పాడకపోయినా అందులో సగం పాడినా చాలు. అదేంటి బాబు అలా అంటారు? అసలు రూపారాణికి నానా నేను చెప్తాను నాన్న. ఆ రూపారాణికి నాకు అసలు పోలికే లేదండి. Sa, re, pa, ni, sa, re, pa, ni, sa, re.